హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఒక అపురూపమైన సినిమా గురించి అయితే తెలుసుకుందామండి. ఈ సినిమా వచ్చేసి స్వర్గం నరకం. ఇందులో మోహన్ బాబు గారు, అలాగే అన్నపూర్ణ గారు, దాసనారాయణ గారు, ఈశ్వర్రావు గారు, అలాగే ఫటాఫట్ జయలక్ష్మి గారు యాక్ట్ చేశారండి. ఈ సినిమా వచ్చేసి టైటిల్కి తగ్గట్టుగానే ఈ స్టోరీ కూడా ఉంటుందండి. స్వర్గం నరకం అనేది ఇప్పుడు అన్నపూర్ణ గారు, మోహన్ బాబు గారు అయితే ఇందులో హస్బెండ్ వైఫ్గా చేస్తారు. ఇందులో అన్నపూర్ణ గారు మొదటి సినిమా అందులో హీరోయిన్గా చేశారండి మోహన్ బాబు గారితో. ఇందులో వచ్చేసి మోహన్ బాబు గారు వాళ్ళ అమ్మ కోసం వచ్చేసి అన్నపూర్ణ గారిని అయితే పెళ్లి చేసుకోవడం జరుగుతుందండి. ఆయన ఎక్కువగా బయట తిరగడము అంటే ఇంకా మొత్తం అన్ని చెడు అలవాట్లకు అలవాటు పడతారు కదా, ఆ రకంగా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ వచ్చేసి. అన్నపూర్ణ గారు వచ్చిన తర్వాత ఆయన కొంచెం కొంచెంగా మార్చుకోవడం అయితే మొదలు పెడతారనమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోతారు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే చనిపోతారో అప్పటి నుంచి మోహన్ బాబు గారిలో చాలా మార్పు వచ్చేస్తుంది. అన్నపూర్ణ గారి క్యారెక్టర్ వచ్చేసి సహనంతో, ఓర్పుతో భర్తను ఇలా మార్చుకుంటుందనమాట. స్వర్గంగా మార్చుకుంటుంది. నరకంగా ఉన్న తన సంసారాన్ని స్వర్గంగా మార్చుకుంటుందనమాట. అదైతే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఫటాఫట్ జయలక్ష్మి గారు, అలాగే ఈశ్వర్రావు గారు ఇద్దరు కూడా హస్బెండ్ వైఫ్గా చేస్తారు. ఇందులో ఆమె స్వర్గంగా ఉన్న సంసారాన్ని నరకంగా మార్చుకుంటుందన్నమాట. భర్తను ఎప్పుడు అనుమానిస్తూ, ఆయన్ను వేధిస్తూ, క్వశ్చన్లు వేస్తూ అట్లాగా ఉంటుందన్నమాట. ఆయనకు బయట కానీ, ఇంట్లో కానీ ఎక్కడ కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం, బాగున్న సంసారాన్ని తను చేతులారా నరకంగా మార్చుకోవడం అనమాట. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఎలా అయ్యాయి, ఏంటి అనేది ఈ కథలో చాలా బాగా చూపించారండి. ఇందులో దాసనారాయణ గారి క్యారెక్టర్ అయితే కొంచెం ఫన్నీగా బాగుంటుందండి. ఈశ్వర్రావు గారు వచ్చేసి ఏదైనా తప్పించుకోవడానికి వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పాలి, ఇలా చెప్పాలని దాసనారాయణ గారికి చెప్తుంటారు. అవైతే కొన్ని ఫన్నీ సీన్స్ అయితే బాగుంటాయండి. అయితే మనం ఎక్కువగా ఏది కూడా ఇట్లా అనుమానాలు ఇవి ఇలా ఉండొద్దు, బాగున్న సంసారాన్ని ఇలా పాడు చేసుకోవద్దు అని ఈ సినిమాల్లో చాలా బాగా చూపించారండి. అలాగే నరకంగా ఉన్న ఇంటిని కూడా మనం స్వర్గంగా ఎలా మార్చుకోవాలా అనేది కూడా చూపించారు. ఆ క్యారెక్టర్ కూడా అంటే మారాలి కదా, మనం ఎంత ఓర్పుగా సహనంతో మనం మార్చుకోవాలని చూసినా అవతల మనిషిలో కూడా మార్పు అనేది వచ్చినప్పుడే మనము చేసిన ఓపికతో చేసిన ఆ పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్క మనిషి అండి, మంచిగా ఉన్న మనిషి చెడుగా మారడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అలాగే చెడిపోయిన మనిషి కూడా మళ్ళీ తిరిగి మంచిగా మారడానికి కూడా ఒక కారణం అయితే ఉంటుంది. ఈ రెండు విషయాలనైతే ఈ సినిమాలో చక్కగా చూపించారండి. ఈ సినిమా గురించి ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఈ సినిమానైతే చూడండి. మన జీవితాలు ఏ విధంగా మార్చుకోవాలి ఏంటి అనేది కూడా చక్కగా అర్థమవుతుందండి. ఇవి భార్యాభర్తలు కలిసి కూర్చొని, అలాగే పిల్లలు కూడా కలిసి కూర్చొని చూడదగ్గ సినిమా ఇది. చాలా బాగుంటుంది. ఈ సినిమా వల్ల మనం చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చండి. ఈ సినిమాలో అన్నపూర్ణ గారు తన సంసారం నరకంగా ఉన్న సంసారాన్ని స్వర్గంగా మార్చుకొని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. ఫటాఫట్ జయలక్ష్మి గారు అయితే ఫస్ట్ స్వర్గంగా ఉన్న సంసారాన్ని నరకంగా మార్చుకుంటారు. దానికైతే ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది. తప్పకుండా చూడండి.